ఈరోజు మనము చెస్లో ఉన్నటువంటి స్పెషల్ మూవ్స్ని డిస్కస్ చేస్తున్నాము. స్పెషల్ మూవ్స్ వచ్చేసి చెస్లో ఇవి పూర్వకాలంలో లేవు, ఇవి ఆధునిక కాలంలోనే యాడ్ చేయబడ్డాయి. అంటే ఇవి 19th సెంచరీ నుంచి ఇవి బాగా ప్రాముఖ్యత పొందాయి. ప్రజెంట్లీ ఇవి చెస్లో చాలా ఇంపాక్ట్ కలిగి ఉన్నాయి. ఓకే, స్పెషల్ మూవ్స్ అని వీటిని ఎందుకు అంటారు అంటే, సో ఇవి నార్మల్గా మూవ్ అయ్యేటువంటి కింగ్ మూవ్స్ కానీ పీసెస్ మూవ్మెంట్ కానీ వాటికంటే కూడా ఇవి రూల్స్ని బ్రేక్ చేసి లీగల్గా మూవ్ చేయడం జరుగుతుంది. అందుచేత వీటిని స్పెషల్ మూవ్స్గా పరిగణించడం జరిగింది. ఓకే, సో స్పెషల్ మూవ్స్ వచ్చేసి మనకు చెస్లో 3 ఉన్నాయి. అందులో వచ్చేసి ఫస్ట్ క్యాజ్లింగ్ ఫర్ కింగ్, ఎన్ పాసెంట్, మూడవది వచ్చేసి పాన్ ప్రమోషన్. ఇందులో పాన్ ప్రమోషన్ అండ్ ఎన్ పాసెంట్ అనేటివి రెండు కూడా పాన్కు సంబంధించినటువంటివి. కేవలం క్యాజ్లింగ్ మాత్రమే కింగ్కి సంబంధించినటువంటి స్పెషల్ మూవ్గా చెప్పవచ్చు. ఇక క్యాజ్లింగ్ గురించి మనం డిస్కస్ చేస్తే, క్యాజ్లింగ్ అనేది నార్మల్గా కింగ్ మూవ్ అవ్వడానికి మనకు ఒకటే స్క్వేర్ మూవ్ అవుతూ ఉంటుంది. కానీ క్యాజ్లింగ్లో మాత్రమే 2 స్క్వేర్స్ మూవ్ అవుతూ ఉంటుంది. అందుచేత దీన్ని కింగ్కు ఉన్నటువంటి స్పెషల్ మూవ్గా చెప్పవచ్చు. ఇది ఎంటైర్ గేమ్లో ఒకేసారి జరుగుతుంది. అందుచేత ఇది దీని స్పెషాలిటీ. ఓకే, ఆ తర్వాత మనము చూస్తే పాన్ ప్రమోషన్ అనేది కూడా పాన్కున్నటువంటి స్పెషల్ మూవ్. ఎందుచేత అంటే పాన్ అనేది ఎప్పుడైతే ఆపోనెంట్ యొక్క బ్యాక్ ర్యాంక్కి వెళ్తుందో, సో అప్పుడు పాన్ అనేది ప్రమోట్ చేయవచ్చు. అంటే పాన్ స్థానంలో ఏదైనా పీస్ని మనము రీప్లేస్ చేయవచ్చు. ఇలా మరే పీస్ను కూడా మనము రీప్లేస్ చేయలేము. అందుచేత దీనిని పాన్కున్నటువంటి స్పెషల్ మూవ్గా చెప్తాము. ఇందులో ఇది గేమ్ యొక్క గతి రీతిని మార్చేటువంటి కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా మనము ఎన్ పాసెంట్ ఇది. సో ఎన్ పాసెంట్ వచ్చేసి పాన్కున్నటువంటి స్పెషల్ మూవ్. ఇది పాన్ అనేది క్యాప్చర్ చేయడానికి వీలయ్యేటువంటిది. పాన్ అనేది తన స్టార్టింగ్ పాయింట్ నుంచి 2 స్క్వేర్స్ ఆడితే, ఓకే, ఆపోనెంట్ పాను 4th ర్యాంక్లో లేదా 5th ర్యాంక్లో ఉన్నప్పుడు వెంటనే ఉండి అడ్జసెంట్ ఫైల్లో ఉంటే పక్క ఫైల్లో అప్పుడు మాత్రమే క్యాప్చర్ చేయగలము. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఓకే, సో మనము రాబోయే వీడియోలలో క్యాజ్లింగ్ గురించి మనము మరింతగా డిస్కస్ చేస్తాము. అదేవిధంగా ఎన్ పాసెంట్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. అదేవిధంగా పాన్ ప్రమోషన్ గురించి కూడా మనము మరింతగా డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, సో కన్క్లూజన్ వచ్చేసి ఈ స్పెషల్ మూవ్స్ అనేవి సో గేమ్ యొక్క డెప్త్ని పెంచడం జరిగాయి. ఓకే, ఆలోచన రీతిని పూర్తిగా మార్చేశాయి. ఇది గేమ్ని సరళంగా ఉన్నటువంటి దాన్ని మరింత కాంప్లెక్స్కి మార్చి సో గేమ్ని మరింత ఇంట్రెస్ట్గా చేర్చాయి. వీటి గురించి మనము తదుపరి వీడియోలలో డిస్కస్ చేద్దాం. ఈ రోజుకి ఇదే మన టాపిక్.